ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. నేను ఒక ఛాన్స్ తీసుకుంటున్నాను. నన్ను టీవీలో చూసేదానికంటే దేవునితో సమయాన్ని వెచ్చించండి. అంటే మీ ఎంపిక నేనో లేక దేవుడైతే ప్లీజ్ దేవుడిని ఎంచుకోండి. ఆయన్ని పొందాలనుకుంటాను. ఎందుకంటే దేవుడు మీకు చెప్పమన్నది చెప్పకుంటే సమస్యలో పడతాను. మన జీవితాల్లో మనకేం కావాలో దాన్ని మనం ప్రజల నుంచి పొందలేమని చెప్పగలను. దాన్ని దేవుడి నుంచే పొందాలి. అవును, దేవుడి నుంచే పొందాలి. ఎల్లప్పుడూ సరైందే చేయడానికి కావలసిన బలాన్ని ఎక్కడి నుంచి పొందుతాం? దేవుని వాక్యం నుంచి పొందుతాం. నేను మీకు నిజంగా చెప్పాలి ఏమనంటే, మీరు కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుకుంటే మీరెప్పుడు బహుశా బేబీ క్రిస్టియన్లానే ఉంటారు. ఇప్పుడు దేవునికి బేబీలంటే ఇష్టం. చూడండి, మన రక్షణ అనేది మనం చేసే దాని మీద ఆధారపడి ఉండదు. అది దేవుడిచ్చిన ఉచిత వరం. అయితే మనం ఎన్నో అవకాశాలను వదిలేసుకుంటాం. ఎంతో గొప్ప శక్తివంతమైన డీల్ని, ఈ భూమి మీద ఉన్న అధికారాన్ని వదిలేసుకుంటాం చివరి వరకు దేవునితో ఉండకుండా. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను. క్రీస్తుని మీ రక్షకుడిగా స్వీకరించారా? అయినా ఇంకా ఆయన్ని మీ ప్రభువుగా చేసుకోలేదా? అందులో తేడా ఉంది. నేనెప్పుడూ చెప్తాను, 76లో దేవునితో సంబంధంలో గంభీరంగా అయ్యానని. కానీ మీకు తెలుసా, 9 ఏళ్లప్పుడు తిరిగి జన్మించాను, రక్షణ పొందాను. కానీ నాకు అసలేం తెలీదు. మీకు కానీ ఏమీ తెలియకుంటే మీకు ఎలాంటి దిశ ఉండదు. ఏం చేయాలో తెలియదు. దేవుడు 76లో నా జీవితాన్ని ముట్టుకున్నప్పుడు ఆయన నాలో ఒక ఆత్మిక పరిణతి ప్రాజెక్ట్ని ఆరంభించాడు. అది చూడండి, కష్టమైంది, అయితే విలువైంది. దేవుడు నాలోనూ నా ద్వారాను ఆశ్చర్యకరమైన విషయాలను చేశాడు. ఎందుకంటే నా జీవితంలో ఆయన కార్యం చేయనిచ్చాను. ప్రజలను క్రీస్తు వద్దకు తీసుకురావడమే నా పని కాదని నమ్ముతాను. వారి విశ్వాసం పరిణతి చెంది ఎదగడానికి సహాయం కూడా చేయాలి. యేసు మరణించి వారికి ఇవ్వాలనుకున్నది వారు పొందడానికి, యేసు మరణించి మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని మీరు పొందాలి. దాని గురించి కేవలం వెండమే కాదు, పాడడమో, దానికోసం ఎదురు చూడడమో, దాన్ని పొందాలి, నీతిని పొందాలి, శాంతిని, మీ అవసరతలు తీరాలి, ఫలవంతులవ్వాలి. బహుశా మీరు అలానే కోరుకుంటారు. కీర్తనలు 1:1-3 దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, మనం మొదటి వాక్యాన్నే చూసాము. అయితే పెద్ద నిర్ణయము తీసుకోవలసి ఉంది. తెలుసా, వాళ్ళ ఫీలింగ్స్ని గాయపరచలేని. చెప్పేది వినండి. పాపల నుంచి మనం దాక్కోనక్కర్లేదు. నేను చెప్పేది ఇదే. వారిని ప్రభావితం చేసేంత వరకు, మిమ్మల్ని బాధించినంత వరకు ముందుకు సాగండి. వాళ్ళు కానీ మీ వైఖరిని మారుస్తుంటే, దేవునితో మిమ్మల్ని పూర్తిగా ఉండనివ్వకుండా చేస్తుంటే, కొంతమంది పాజిటివ్గా ఉండే వారి దగ్గర ఉండాలి. ఎప్పుడు తమ సమస్యల మీద ఫోకస్ నుంచిన వారి వద్ద ఉండండి. స్వప్నాలను చూసే వారి వద్ద, లక్ష్యాలున్న వారి వద్ద ఉండండి. మీలో నమ్మకం ఉన్న వారి వద్ద, మీలోని మంచిని గురించి చెప్పే కొంతమంది వద్ద, అంతేకాని ఎప్పుడు మీలోని లోపాలను చూపేవారి వద్ద కాదు. నేను దేవునితో మరింత సీరియస్ కమిట్మెంట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ దూరం అయ్యారు. అది దేవునితో లోతుగా వెళ్ళడానికి మంచి యాడ్ కాదు. కానీ అలా మీకు జరగదు. అయితే నాకు జరిగింది. దానికి నేనే సరైన దాన్ని. ఎందుకంటే చూడండి, వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకున్నా, కానీ తెలుసుకున్నాను కష్టమైన విధానంలో నిజంగా వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కారని. దేవుడు నా నుంచి కొన్నిటిని తీసివేయాల్సి వచ్చింది. నేను వాటిని వదిలేయడానికి సిద్ధంగా లేను, కనుక ఆయనే తీసేశాడు. మీకు అలా చేయడానికి సంతోషిస్తాడు ఆయన. మీరు కానీ ఈరోజు మీ నోటితో ఒక ఆహ్వానాన్ని ఇచ్చి, ఇలా అంటే నా జీవితంలో ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నిజంగా కోరుకోకుంటే అనకండి. ఎందుకంటే ఒకసారి చెప్తే తిరిగి తీసుకోలేరు.
నేను ఇలా ప్రార్థిస్తా, దేవా నా జీవితంలో నువ్వేం చేయాలంటే అది చెయ్యి, నేను పారిపోకుండా ఉండేలా వేదికకు కట్టేయాలంటే నువ్వు ఏం చేయాలో అది చెయ్యి. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను దేవా, తర్వాత నేను ఎంతగా అరిచి గీ పెట్టినా నేను ఎలా ఉండాలంటావో అలా ఉండాలి. కనుక కార్యం చెయ్యి. తర్వాత నేను ఫిర్యాదులు చేసి వెనక్కి తగ్గమని అడిగినా నా మాట వినకు. కమాన్. ఆమేన్. చూడండి, అది ఎలాంటి ఒక స్త్రీ బిడ్డను కోరుకుని గర్భవతి అవుతుంది. తర్వాత డెలివరీ సమయం వచ్చినప్పుడు భర్తను అసహించుకుంటుంది. గదిలించి బయటకు పండి, ఇంకెన్నడూ ఇలాంటి పని చేయొద్దు బాబా, నేను అది ఇంకోసారి చేయను. అయితే 6 నెలల తర్వాత ఎలా అంటే, బహుశా మనకి ఇంకో బేబీ ఉండాలనుకుంటాను. మీకు విషయం తెలుసా, ఒకసారి ప్రెగ్నెంట్ అయితే తప్పకుండా బిడ్డ పుడుతుంది. అంటే దేవునితోనూ ఒకలా అలాంటిదే. ఒకసారి మీ ఆత్మలో ఆయన్ని విత్తనం నాటడానికి పర్మిషన్ ఇస్తే మీ జీవితంలో కార్యం చేయడం ఆరంభించడానికి మీకు బేబీ వస్తుంది. మీరు బిడ్డ యేసుని పొందుతారు. ఆమేన్. అప్పుడు ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, మంచితనం, కరుణ, సాత్వికత అనేది బయటకు వస్తుంది, మీకు నచ్చినా నచ్చకున్నా కూడా. బైబిల్ చెప్తుంది ఏమనంటే, ప్రతి శోధనలోనూ అత్యధిక ఆనందంతో ఉండండి, ప్రతి శ్రమ సహనాన్ని తెస్తుందని తెలుసుకుని. తెలుసా, అది నా నుంచి మేము సహనం వద్దకు రావడానికి ముందు ఎన్నిటినో తెచ్చింది. మ్యాన్, సమస్యల్లో నేను మంచిగా ప్రవర్తించలేదు. 1 గంట కూడా కరువులో ఉండలేకపోయేదాన్ని. ఇక ఏడాదంటే వదిలేయండి. ఈరోజు దాదాపు 35 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు 2వ దానిలో ఉన్నా, అంటే సమస్యలో ఉన్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఆయన బోధనలో దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. సంతోషంగా అభివృద్ధి చెంది అతన్ని చూసి ఇతరులు అసూయ పడేలా ఉండేవాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, మళ్ళీ చెప్తున్నాను, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును, చివరికి పరిణితి చెందును. ప్లీజ్ 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 జీవితంలో దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని సెట్ చేసుకోండి. నా ప్రోగ్రాంని చూస్తేనే చాలనుకోకండి. ఆదివారం ఉదయం ఒక ప్రసంగాన్ని వింటే చాలనుకోకండి. మనం అందరి దగ్గరకు దేవుడిని దాటి వెళ్తుంటే ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్లే. మీరు విన్నదాని నుంచి నోట్స్ని తీసుకోవడం బెస్ట్. తర్వాత ఇంటికి వెళ్ళి బైబిల్ని తెరిచి ఆ వచనాల్ని తీసి చూసి మీకు ప్రకటన ఇవ్వమని దేవుణ్ణి అడగండి. ఒక డిక్షనరీని తెచ్చుకోండి, స్టడీ చేసి వాటి అర్థం ఏమిటో తెలుసుకోండి. తర్వాత ఆయన మీరు ఎలా జీవించాలనుకుంటాడో అలా జీవించడానికి సహాయపడేలా ఏదైనా ప్రకటన చేయమని అడగండి. ఈనాడు మనకెన్నో అందుబాటులో ఉన్నాయి. భయం వేస్తుంది. ప్రజలు తమకు కావలసిన ప్రతిదీ ఎవరో ఒకరు వాళ్ళకి స్పూన్తో తినిపిస్తే బాగుంటుంది అనుకుంటారు. నేను ఒక ఛాన్స్ తీసుకుంటున్నాను. నన్ను టీవీలో చూసేదానికంటే దేవునితో సమయాన్ని వెచ్చించండి. అంటే మీ ఎంపిక నేనో లేక దేవుడైతే ప్లీజ్ దేవుడిని ఎంచుకోండి. ఆయన పొందాలనుకుంటాను. ఎందుకంటే దేవుడు మీకు చెప్పమన్నది కానీ నేను చెప్పకుంటే పెద్ద సమస్యలో పడతాను. మన జీవితాల్లో మనకేం కావాలో దాన్ని మనం ప్రజల నుంచి పొందలేమని చెప్పగలను, దాన్ని దేవుని నుంచే పొందాలి. ఇప్పుడు నేను నమ్ముతాను ఏమనంటే, బోధనా వరం మరియు పాస్టర్ అయ్యే వరం అవసరము అని. అవును, నిజమే. ఖచ్చితంగా నా బోధన నుంచి మీరు అర్థం చేసుకొని తెలుసుకుంటారని. అయినా కూడా మీరేం చేయాలంటే చెప్పేది వినండి. కొంత నోట్స్ని వ్రాసుకుని తరువాత
దేవుని వద్దకు వెళ్ళండి, చాలా లోతుగా. ఎలా వెళ్ళా వాక్యాన్ని పైపైన ఏదో అలా చూస్తే వెళ్ళిపోకండి. పువ్వు మీద నుంచి మరో దాని మీదకు ఎగిరిపోయే తుమ్మిదిలా చాలాసేపు దాని మీద ధ్యానాన్ని ఉంచి చూడండి. తర్వాత హెల్ప్ చేయగలిగేది ఏదైనా దాని నుంచి తీసుకోండి. ఆమేన్. ఇది ప్రజలకు ఏం చేయగలదో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే అది ఎలా అంటే చూడండి, తెలుసా, మేము ఒకలా నిన్న రాత్రి బిజీ అనే సాకును వదిలించుకున్నాం. నాకు చదవాలనుంది కానీ బిజీ. ఎన్నడూ అలా అనకండి. దేవునితో టైం గడపడానికి అంత బిజీ అయితే రోజుకు 30 నిమిషాలు అక్కడ ఆరంభించండి. హ్యాండిల్ చేయలేకపోతే నాకు అనవసరం, 5 నిమిషాలతో ఆరంభించినా సరే దానికి కమిట్ అవ్వగలిగితే, ఎందుకంటే ఏమవుతుందో నాకు తెలుసు. మీరు ఎంతగా అలవాటు పడతారంటే 5-10 అవుతాయి, 10-15, తర్వాత 1 గంట కావాలి, ఆ తర్వాత 2, ఆ తర్వాత అది లేకుండా మీరు ఉండలేరు. ఆమేన్. దేవునితో నా సమయాన్ని గడపకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేను, వెళ్తే మంచిగా ఉండలేను. ప్రతి ఉదయం నా నైస్ ఫిక్స్ను పొందాల్సిందే. అది నాకు పనిచేయదు. అలా చేయకపోతే విషయాలను హ్యాండిల్ చేయలేను. నేను బొక్కబొర్లాగా పడిపోయేలా దేవుడు చేస్తాడు, ముందుగా ఆయన వద్దకు వెళ్ళకుంటే. ఆమేన్. ఈ ఉదయం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎదుర్కోవడానికి ముందే దేవునితో 3 గంటలు గడిపాను. దీన్ని గతంలో బోధించాను. ఇది నా మొదటి రోడియో కాదు. నిజంగా నేను ఇలా చేయాలంటారా? అక్షరాల పూర్తిగా 100%. ఎందుకంటే గతంలో ఏం చేశానో నాకు అనవసరం. గతంలోని అనుభవమో విజయమో నాకు ఈనాడు విజయాన్ని ఇవ్వలేవు. ఒకవేళ అలా అంటూ దేవునికి మహిమను ఇవ్వకుంటే, నువ్వు నాకు కావాలి, నీ కోసం ఆస్తో ఉన్నాను, నువ్వు కానీ కనిపించుకుంటే ఎవరూ అక్కడ ఉండక్కర్లేదు. మీరు ఎలా అంటే, నా జాబ్ అంటే అసహ్యం, నా దగ్గర జాబ్ చేసేవారు ఎంతోమంది అలాంటి వారు ఉన్నారు. దేవా, నేను ఇక్కడి నుంచి బయటకు ఎక్స్క్యూజ్ మీ, మీకు పరిచర్య కావాలి కదూ. ఓకే, మొన్నొకసారి మీరు ప్రార్థించేలా అన్నప్పుడు అనుకున్నా, దేవా యూజ్ మీ. పాపం, నువ్వు మీ ఆఫీస్లో మీరు ఒకరే క్రిస్టియన్. అవును నిజమే స్వీట్ హార్ట్, నీకు అసౌకర్యంగా లేకుండా ఇక్కడి నుంచి బయటకు రప్పిస్తా. నేను అక్కడ అసలు ఉండలేను. ఉండగలరు 30 నిమిషాలు త్వరగా లేచి ఎక్కడో ఒక చోట చైర్లో కూర్చుని ఇలా అంటే, దేవా ఈరోజు మళ్ళీ నేను ఆ చోటుకి నీకు ప్రతినిధిగా వెళ్తున్నా, అన్నీ మంచిగా చెయ్యాలి, వారిని చెంపదెబ్బ కొట్టాలనిపిస్తుంది, నువ్వు కానీ అలా చేయకుండా ఉండడానికి బలాన్ని ఇవ్వకపోతే. కమాన్, అలా ట్రై చేయడానికి రెట్టింపు ధైర్యం చేయండి. ప్రతిరోజు దేవుని వద్దకు వెళ్ళడం ఆరంభించండి. అప్పుడు తెలుస్తుంది ఆయన ఎలా కార్యం చేస్తాడు. దానికి నా మాటలు కాదు, మీరుగా ట్రై చేయండి. చూడండి, నేను త్వరగా లేవాల్సి వస్తుంది. అయితే ఆ ఇడియట్ బాక్స్ని రాత్రుళ్ళు త్వరగా కట్టేసి నిద్రపోండి. మీరు నాకు నా షోస్ని చూడడం చాలా ఇష్టం. నా మూవీస్ చూస్తూ ఆనందిస్తాను. అయితే ఏమిటో చెప్పనా, చూడండి, బహుశా ఇది వయసు విషయం. అయితే నేను 9 గంటలకు నిద్రపోయి 5 గంటలకే లేస్తాను, తెలుసా? అవును, మీరు దానికి సిద్ధంగా లేరు, అవునా? అయినా పర్వాలేదు. మీరు ఏ టైంకి నిద్రపోతారో అనవసరం, ఏ టైంకి లేచినా సరే. నిజంగా అయితే మీరు ఆ పని ఉదయాన్నే చేయలేకపోతే లంచ్ టైంలో దేవునితో మీ సమయాన్ని గడపండి. నా భర్త అన్న పనిచేసే చోట ఎన్నో ఏళ్ల తరబడిగా నడిచారు. ఏళ్ల తరబడిగా లంచ్ టైంలో కూర్చొని గాసిప్ చేయలేదు. ఆయన అక్కడ ఉన్న కొంతమంది క్రిస్టియన్స్లో ఒకరు. అప్పుడు మెరుగైంది చేశారు. చుట్టుపక్కల ఏరియాలో నడుస్తూ ప్రార్థన చేసేవారు. ప్రేయర్ 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 ప్రార్థన చేస్తూ. ఆ సమయంలో దేవుడు ఆయనకి ఏదో ఒక రోజున ఆయన ఆ జాబ్ని వదిలి ఫుల్ టైం పరిచర్లోనికి వస్తారని తెలియచేశాడు. అలా జరగడానికి ముందు 7 ఏళ్ళు ఆయన ఆ వీధిలో ప్రార్థన చేస్తూ నడిచారు. మేము చేయడం ఆరంభించడానికి చాలా కాలం ముందు చేసిన ప్రార్థన ఫలితాలను చూస్తున్నాము. కొంతమంది రాత్రి పడుకుని లేవగానే రాత్రికి రాత్రి విజయాలు జరిగిపోవాలనుకుంటారు. అది జరగదు. దేవుడు ఏదైనా పెద్దది ఇవ్వడానికి ముందు కొంచెంగా ఇస్తాడు. ఈరోజు వినోదంగా ఉంది. ఆల్ రైట్, చూడండి, మేము మా 30x30 ఛాలెంజ్ని ఈ మధ్యనే చేశాం. దాదాపు 2 లక్షల మంది మాతో బైబిల్ చదవడానికి సైన్అప్ చేశారు. ప్రజలు మాకు వ్రాసినవి ఎంతో ఉత్సాహకరంగా ఉన్నాయి. ఎలా వారి జీవితాలను మార్చివేసిందో చెప్పారు. నేను సలహా ఇచ్చింది ఏమిటంటే, క్వాంటిటీ కొరకు కాదు, క్వాలిటీ కొరకు చదవండి.
నాకు అనవసరం. ఒకవేళ 1వ వచనం నుంచి ఏం పొందామో చూడండి. 1వ వచనం, వచనంలోని సగం నుంచి దేవుడికి మీతో మాట్లాడడానికి ఛాన్స్నివ్వండి. హబక్కూకు 3:17-19 వరకు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన్ను, ఒలివ చెట్లు ఫలింపకపోయిన్ను, చేనులేని పైరు పంటకు రాకపోయిన్ను, గొర్రెలు దొడ్డులో లేకపోయిన్నను, సాలలో పశువులు లేకపోయిన్ను. ఓకే, దీన్ని మనకు అర్థం అయ్యే విధానంలో చూద్దాం. నా జాబ్ పోయినా సరే, ఫ్రిడ్జ్ పాడైపోయినా, కార్ బ్రేక్ డౌన్ అయినా, పిల్లలు తెచ్చిన రిపోర్ట్ కార్డులో 2 ర్యాంకులు తగ్గిపోయున్నా, ఆ పిల్లలు క్లాసులో అల్లరి చేస్తున్నారని టీచర్ ఇచ్చిన లెటర్ తెచ్చినా, భర్త రాత్రంతా ఈజీ చైర్లో కూర్చుని బీర్ తాగుతున్నాను నేను దేవుని సేవించడానికి ట్రై చేసేప్పుడు, ఓకే వాళ్ళని నిందించడం మానేద్దాం. భార్య సోమరిగా ఉన్నా సరే, ఏమీ చేయకపోయినా, అయితే చూడండి ఏదేమైనా, నిద్ర లేచినప్పుడు నా ముఖం మీద పింపుల్స్ ఉన్నా, థ్యాంక్స్ గివింగ్ తర్వాత 2 కిలోలు బరువు పెరిగిన, కమాన్ మనకి అసంతోషాన్ని కలిగించే విషయాలు చెప్తున్నాను. నా బర్త్డేకి 71 ఏళ్ళు నిండుతాయి. ఈ ఉదయం ఆశ్చర్యం జరిగింది, ఒక పింపుల్ వచ్చింది. 71 ఏళ్ల వయసులో అసలు పింపుల్ ఎలా వస్తుంది? నేను తిరిగి ప్యూబర్టీకి వెళ్తున్నానని అనుకోవాలనుకున్నాను. అవును, మళ్ళీ టీనేజర్ నవ్వుతున్నా. హల్లెలూయా, వావ్. కనుక నా జీవితంలో ఏది వర్క్ కాకపోయినా, ఒక్క శోధన కాదు 12 శోధనలు ఉన్నాయి, అయినా దేవునిలో ఆనందిస్తాను. అలా ఫీల్ కావడం కాదు, నేను ఆనందిస్తాను. అవును, మీకు ఉచిత చిత్తం ఉంది. నేను నా రక్షణకర్తకు దేవునిలో విజేతనవుతాను. ఇప్పుడు 19వ వచనాన్ని చూద్దాం. ప్రభువు యెహోవాయే నాకు బలము, పర్సనల్గా నా ధైర్యం, కనిపించని నా సేన. ఆయన కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, భయంతో అలా నిలిచిపోవడానికి కాదు, కానీ నడవడానికి. ఉన్నత స్థలముల మీద సమస్యలు, బాధలు, బాధ్యతలవి ఆయన నన్ను నడవ చేయును. కమాన్, ఎవరైనా దేవునికి స్తుతులు చెప్పండి. ఉన్నత స్థలములంటే సమస్యలు లేని చోట్లు కాదు. ఆయన అంటాడు ఉన్నత స్థలాలంటే సమస్య, బాధ, బాధ్యత అని. అది ఉన్నత స్థలం ఎలా అవుతుంది? ఎందుకంటే మీరు ముందుకు సాగుతూ ఉంటే, మీకేది న్యాయంగా అనిపించకపోయినా న్యాయమైందే మీరు చేస్తూ ఉంటే, ఇప్పుడు మీరు దేవునితో మీ సంబంధం గురించి ఏదో చెప్తున్నారు, దాన్ని ఏ అవిశ్వాసి కాదనలేడు, నరకంలోని ఏ అపవాది వ్యతిరేకంగా రాలేడు. మనకు కావాల్సింది ఇదే, దేవునితో మన నడకలో ఇటువంటి స్థిరత్వం కావాలి. నాకు తెలుసు మీలో చాలామంది మీ మనసు మొరపెడుతుంది, ఇది చాలా కష్టం. ఒకటి తెలుసా, కష్టానికి అభిషేకించబడ్డాం. చెప్పింది విన్నారా? ప్రతిదీ ఈజీగా ఉండడానికి మీ నిండా పరిశుద్ధాత్మ ఉండనవసరం లేదు. గలతీ 6:7-10 చెప్తుంది, మనసులో అలసిపోయి మీరు వదిలి వేయకండి. మోసపోకుడి, తప్పుదారిలో నడిపింపబడకుడి. దేవుడు వెక్కిరింపబడ్డు, తిరస్కరింపబడనివ్వడు, తృణీకరింపబడనివ్వడు, నటనతో లేదా ఆయన ఉపదేశాలను ప్రక్కకు పెట్టనివ్వడు. దేవునికి భ్రాంతి కలిగించాలనుకునేవాడు స్వయంగా భ్రాంతి నొందుతాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవును. 8వ వచనం, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటను కోయను, నాశనమైన కుళ్ళిపోయినను, అయితే ఆత్మను బట్టి విత్తువాడు. మీరు ఈరోజు ఆత్మను విత్తుతున్నారు. ఇక్కడ కేవలం వింతగా ఉండేవారే సెలవు తీసుకునేటువంటిది ఏదైనా వినడానికి వెళ్తారు.
అంటే మీరు కొంచెం అసాధారణంగా ఉండాలి. ఒకరోజు సెలవు తీసుకునే శ్రమలు శోధనలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పేవారి వద్దకు వెళ్ళాలంటే బైబిల్ చెప్తుంది మనం అలా వెళుతూ ఉండే అపరిచితులమని, ఏలియన్స్ మని. 9వ వచనాన్ని చూద్దాం. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనము అంటే మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మనం ఇక్కడ ఆగి ద్వితీయోపదేశకాండం 26:14 చూద్దాం. నేను దుఃఖములో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు. మనం కేవలం దాన్ని చూద్దాం. నేను దుఃఖంలో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు. నాకు అది ఇష్టం. ఆయన అంటున్నాడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి సొంతమైన దాన్ని తీసుకొని నా కోసం యూజ్ చేసుకోను. అందరూ నిశ్శబ్దంగా ఉంటారు దశభాగం గురించి చెప్తే. నేను ముందుకు సాగి దాన్ని మళ్ళీ చెప్తాను. మీ పెరుగుదలలోని మొదటి 10% మీది కాదు, దేవునిది. అది దేవునికి చెందింది తీసుకున్నప్పుడు ఆయన వద్ద మన కోసం ఉన్న ఎన్నో బ్లెస్సింగ్స్ని మిస్ చేస్తాం. కొంతమంది అంటారు, మరి నియమం క్రింద దశభాగం ఇవ్వడం అంటే అది కొత్త నిబంధనలో లేదుగా. దానికి నేను చెప్పగలిగేది ఏమిటంటే, నియమం క్రింద 10% ఇవ్వగలిగితే కృప వలన మనం ఏం చేయాల్సి ఉంది? ఏదేమైతేనే ఈరోజు ఇవ్వడం మీద ప్రసంగం కాదు. మరైతే కమిట్మెంట్ సంగతి ఏమిటి? నర్సరీలో పనిచేయడానికి ఒప్పుకుని ఒకవేళ పర్సనల్ ప్రాబ్లం వస్తే వెళ్లకుండా ఉండడం ఎంత ఈజీ. అయితే చూడండి, అప్పుడే కదిలి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దానిది మీరు ఫలితం పొందడానికి చేయడం లేదు, ఫలితం రానందునో దేవుని బిడ్డ కనుక ఆ పనిని చేస్తున్నారు, దేవునికి ప్రతినిధిగా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో యేసు కూడా అదే చేస్తాడు. ఇప్పుడు మిగిలిన కొన్ని నిమిషాల టైంలో ఒక మాట చెప్తాను. బైబిల్ యోహాను 15లో చెప్తుంది క్రీస్తులో ఉండమని. విజిట్ చేయడం కాదు. ఆదివారం ఉదయం 45 నిమిషాల విజిట్ కాదు, క్రీస్తులో ఉండాలని. ఆ ఉండడం అంటే అర్థం జీవించడం, నివసించడం, నిరంతరం ఉండిపోవడం. నిజంగా ఆయన కొన్ని మూలమైన వాగ్దానాలను చేస్తాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడే, అది మీకు ఇచ్చేదను. ఓ మై గాష్, ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అంటే నేనే దేవుణ్ణి అయితే మనలో కొంతమందికి అది చెప్పడానికి భయపడేదాన్ని. నిజమే. పూర్తి విషయం ఏమిటంటే, ఒకవేళ నిజంగా మనం నివసిస్తుంటే అప్పుడు దేవుడు కోరిందే చేయాలనుకుంటాం కనుక ఒకలా అది మనల్ని అక్కడ ఉంచడానికి ఒక సైకాలజీ. నివసించడం ఎంతో గొప్ప, దేవుని గురించిన అత్యంత గొప్ప ప్రకటన ఎన్నడైనా జీవితంలో పొందానంటే అది ఇదే. నా జీవితంలోని ప్రతి విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ చేయాలన్నదే. నా సోమవారం, నా మంగళ, బుధవారం, గురువారం, శుక్రవారం, నా శనివారం మరియు ఆదివారం నాడు చర్చి తర్వాత కూడా ఆయన నా జీవితంలో ఇన్వాల్వ్ అవ్వాలంటాడు. ఆదివారం ఉదయం 45 నిమిషాల కొరకు ధార్మికంగా అయి మిగతా వారం అంతా లోకంలోని మిగతా వారిలా ఉండను. ఎలా డ్రెస్ చేసుకుంటానో, ఏం తింటానో, ఎవరితో ఉంటానో, నా డబ్బుతో ఏం చేస్తానో అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు. తలదూర్చాల్సిందే. అవునా? మిమ్మల్ని ఈరోజు నేను ప్రోత్సహిస్తున్నాను, ఎల్లవేళలా సరైందే చేయమని. అది సరైంది కనుక. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.